హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాయి నవీన. ఈరోజు మరో రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. టుడే రెసిపీ వచ్చేసి శ్రీ స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్. ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో అయితే చూసేద్దామా. ఎంతో రుచికరంగా మన ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి. వీడియో చూస్తున్న వాళ్ళు మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే వీడియో అయితే చూసేయండి. ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం. ఒక కడాయి అయితే పెట్టుకుని ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. ఆయిల్ వీటెక్కిన తర్వాత ఒక 3 ఎగ్స్ అనేది నేను ఫ్రై చేసుకుంటున్నానండి. ముందు ఎగ్ అనేది ఫ్రై చేసుకుందాం. ఇలా వెంటనే తిప్పకుండా ఎగ్స్ అనేది పగలగొట్టుకుని వేసుకుని కొంచెం సేపు అయిపోయిన తర్వాత ఇలాగా కలుపుకోండి. ఇప్పుడు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో అయితే తీసుకోండి. అదే కడాయిలో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాక ఇప్పుడు వెజిటేబుల్స్ అనేది వేసుకుందాం. క్యారెట్, క్యాబేజీ, బీన్స్, క్యాప్సికమ్, మిర్చి ఇవన్నీ లైట్గా హాఫ్ బాయిల్ మాత్రమే చేసుకోవాలండి. ఎక్కువ ఫ్రై చేసుకోవద్దు. మన ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్ ఉంటే చాలండి. అసలు స్ట్రీట్ స్టైల్లో ఫుడ్ అనేది వేరే లెవెల్లో మనం ఇంట్లోనే చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే 2 కరివేపాకు రంబులు కూడా వేసేసుకోండి. ఇవి హాఫ్ బాయిల్ అయితే చేసుకోండి. హాఫ్ ఫ్రై ఇలా సగం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదండి, ఎగ్ అనేది వేసేసుకోండి. దాంతో పాటుగా రైస్ అనేది యాడ్ చేసుకోండి. అంతే, చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు గరం మసాలా, అలాగే పెప్పర్ పౌడర్ కూడా వేసుకోండి. ఈ పెప్పర్ పౌడర్ వల్ల రైస్ అనేది చాలా టేస్ట్గా అనిపిస్తుంది. అలాగే హాఫ్ స్పూన్ కారం, తగినంత సాల్ట్, వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్, హాఫ్ టేబుల్ స్పూన్ వెనిగర్. ఇవి కూడా ఉంటే వేసుకోండి. ఇవి కూడా వేసుకుంటే చాలా టేస్ట్గా అనిపిస్తుంది. సేమ్ బయట నుంచి తెప్పించి తిన్నట్టే ఉంటుందండి. రెస్టారెంట్ స్టైల్లో చాలా టేస్ట్గా అనిపిస్తుంది. ఇంట్లోనే పిల్లలకి ఈజీగా అయితే చేసుకోవచ్చు. మొత్తం బాగా కలిపేంత వరకు, రైస్కి పట్టేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, ఎంతో రుచికరమైన ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయిందండి. ఎంతమందికి ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది ఇష్టమో కామెంట్ చేయండి. మా మనుగోడికి అయితే చాలా అంటే చాలా ఇష్టము. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.